నమస్తే అండి. ఎట్లా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సాయన బిడ్డ గారు రేపు ఎన్నికల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎట్లా ఉంది మీ ప్లాన్ ఏంటి? ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉండడం తప్పకుండా నాన్నగారు వల్లనే. వాళ్ళు ఎంతైతే కంటోన్మెంట్ డెవలప్ చేశారో, నేనైతే వర్క్స్ చేశారో, మరి పబ్లిక్ రెస్పెక్ట్ కానీ, లవ్ కానీ నాన్నగారి వల్లనే మాకు కూడా దొరుకుతుంది. ఇవాళ మనం ఆయన ఎంతైతే మరి సర్వేలో టాప్ నిలిచారో, మరి ఆ పొజిషన్లో మేము ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. సో ఎలా అంటే వారి స్టైల్ మేము దగ్గర నుండి చూసాం, ఎలా అయితే చేశారో తప్పకుండా ఆ వేలోనూ దూసుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు రేపు రాజకీయాలు అంటే ఖచ్చితంగా ఒక బలం ఉండాలి. ఒకటో రెండో బలహీనతలు కూడా ఉంటాయి. రేపు మీ బలం ఏంటి? మీ బలహీనతలు ఏంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా? బలం అంటే ఫస్ట్ నాన్నగారి బ్లెస్సింగ్స్ అండి. అట్లానే కేసీఆర్ గారు ఏదైతే హామీ ఇచ్చారో, మాకు మధ్యలో కలిసినప్పుడు కూడా మాకు ఏదైతే హామీ ఇచ్చారో అది నిలబెట్టారు. తప్పకుండా వారి దీవెనలు, మరి వారే మాకు ఒక బలం కేసీఆర్ గారు. ఎన్నికల్లోకి వెళ్ళాల్సి వస్తే అభివృద్ధి, కొన్ని ప్రణాళికలు అవన్నీ జనాల ముందు మాట్లాడాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. సో ప్రభుత్వం తరఫున కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు, ఒక ప్రణాళిక, ఒక కార్యాచరణ అనేది ఎట్లాగో ఉంటుంది. దాన్నే ఫాలో అవుతారా? మీరు కూడా సొంతంగా ఏమన్నా ప్లాన్ చేస్తారా? మాకు కోవిడ్లో నాది లాషా ఫౌండేషన్ ఉందండి. తప్పకుండా అది కూడా ఫాలో అవుతాము. సోషల్ సర్వీస్ అంటేనే మాకు ఇంట్రెస్ట్ ముందటి నుంచి, చిన్నప్పటి నుంచి అది కూడా చేస్తాము. అది కాకుండా ఎంతైతే కేసీఆర్ గారు చేస్తున్నారో ఇప్పుడు తెలంగాణకి, మరి దాన్ని చూసే పబ్లిక్ ఆర్ ఇంప్రెస్డ్. అండ్ ఇంకెంతైతే నాన్నగారు డెవలప్ చేశారో, సో రెండు కలిపి ఇంకేం ప్రణాళిక ఏం లేదు. డైరెక్ట్గా పబ్లిక్లో వెళ్ళడం, మరి ఇంకేమైతే ప్రాబ్లమ్స్, మెయిన్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మ్యాక్సిమం నాన్నగారు చేశారు. ఇంకేమైతే పెండింగ్ ఉన్నాయో తప్పకుండా దాన్ని కూడా తీర్చేస్తాం. కంటోన్మెంట్ అనగానే సాయన్న ముద్ర నియోజకవర్గం మీద కావచ్చు, ప్రాంతం మీద ప్రజల గుండెలో సాయన్న అనే ఒక ముద్ర ఉంటుంది. ఇప్పుడు సాయన్న బిడ్డగా మీరు వెళ్తున్నారు, లాస్య నందిత. మీ ముద్ర ఎలా ఉంటుంది? మీ స్టైల్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడైతే నాన్నగారు 1994 నుంచి ఉన్నారండి. మొన్నటి వరకు లాస్ట్ తుది శ్వాస వరకు కూడా వాళ్ళు ఎప్పుడు పబ్లిక్కే సేవ చేసుకుంటున్నారు. సో వారి అడుగుజాడలోనే మేము నడుస్తాము. వారు ఎట్లయితే మెయిన్ గోల్ ఇస్ పబ్లిక్, ఎప్పుడు కనెక్టెడ్, డైరెక్ట్ కాల్స్ తీసుకునేవారు, డైరెక్ట్ మాట్లాడేవారు. మీడియేటర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో పబ్లిక్ డైరెక్ట్ కనెక్షన్ ఉండే కాబట్టి వారికి అంత ఆదరణ ఉండే. తప్పకుండా వారి స్టైల్లోనే వెళ్ళిపోతాం. అంటే లాస్ట్ నందిత మొన్నటి వరకు ఇది ఒక ఛాన్స్ అండి. తప్పకుండా దిస్ ఇస్ అ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో ఇది ఒక మంచి ఛాన్స్ లాగా తీసుకొని మేము అట్లానే వర్క్ చేస్తాం. అండ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ టర్మ్. అంటే లాస్ట్ నందిత మొన్నటి వరకు తండ్రి చాటు కూతురు, ఆ తర్వాత కార్పొరేటర్, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి, రేపు కాబోయే ఎమ్మెల్యే. ఎట్లా మీ స్టెప్స్ ఎట్లా అయిపోతున్నారు? యాక్చువల్లీ ఎప్పుడు ఏది చిన్న వస్తువు ఉన్నా, ఏమన్నా చేయాలన్నా కూడా నాన్నగారే ముందు ఉండేవాళ్ళు. కార్పొరేటర్గా ఉన్నా కూడా మ్యాక్సిమం ఆయననే పనులు చేసేవారు. బట్ ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్, దాని తర్వాత వీ టుక్ అప్ అండ్ 100% ఇట్స్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ విల్ ప్రూవ్ అవర్. అంటే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా కెరీర్ రేపు రాజకీయాలకి, రేపు భవిష్యత్తుకి? అంటే పెద్ద అత్యాశ ఏం లేదండి. ఐ వాంట్ టు విన్ ఫ్రమ్ హియర్ మంచి మెజారిటీతోని, అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్. నియోజకవర్గ ప్రజలతోటి సాయన్న ఒక రిలేషన్షిప్, ఒక అనుబంధం ఉంటుంది ఆయనతోటి, ప్రజలందరితో. ఇప్పుడు ఆయన లేరు. ఆయన మీద ఉన్న ప్రేమని క్లాస్ అనేది ఎట్లా అడాప్ట్ చేసుకుంటారు? ఫస్ట్ థింగ్, మేము అక్కడ ముషిరాబాద్లో ఉంటుండే అండి. ఫస్ట్ మేము స్టెప్ తీసుకునేదే మేము అది ఓన్ హౌస్, అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చాం టు కీప్ కనెక్టెడ్ విత్ ద పీపుల్. సో ఇక్కడ కంటిన్యూ అవుతాము. మేము ఏ వర్క్స్ ఉన్నామో అని ఇక్కడ నుంచే చేద్దామని, మళ్ళీ అక్కడ వెళ్తే కట్ ఆఫ్ అయిపోతాము అని మేము ఇక్కడ వచ్చేసి ఉన్నాము. తప్పకుండా కంటిన్యూ చేస్తాం. ఏంటి రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి, రేపు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ఏంటి మీ బలం ఏంది అనుకుంటున్నారు? మీ బలహీనత ఏంటి? డాడీ బ్లెస్సింగ్స్, డాడీ వర్క్. అట్లానే కేసీఆర్ గారు ఎట్లయితే మాకు అండగా ఉన్నారో, మాకు మొన్న కలిసినప్పుడు కూడా ఆఫ్టర్ టికెట్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ డే కలిసాము, బర్త్డే రోజు కూడా కలిసాము. చెప్పారు ఏదున్నా ఫీల్ ఫ్రీ వచ్చి మాట్లాడండి, ఏదున్నా పక్కా మేముండి మరి గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఆ ఒక మాటనే మాకు బలం అండి. ఇప్పుడు తొలిసారి మీరు రాజకీయంలోకి వచ్చినప్పుడు ఓటమిని నేర్చుకున్నారు, ఆ తర్వాత గెలిచారు, తర్వాత మళ్ళీ ఓటమి, మళ్ళీ రేపు ఎలక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏమనిపిస్తుంది? ఈసారి గెలుస్తా అనిపిస్తుందా? అంటే ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు, గెలుపు నుంచి ఏం నేర్చుకున్నారు, నాన్నగారి నుంచి ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ నాన్నగారి స్ట్రెంత్ అండి. ఏదున్నా కూడా తీసుకోవాలి, ఆ తప్పు నుంచి లెసన్స్ నేర్చుకోవాలి, ముందుకు సాగుతూ ఉండాలని చెప్తారు ఎప్పుడు. కానీ ఇప్పుడు వచ్చేసి
ఎంతైతే వర్క్ చేస్తున్నామో ఇంకా మాకు మచ్ టైం ఉంది, ఒక 2 months 3 months ఉంది. తప్పకుండా దీంట్లో మేము ప్రూవ్ చేస్తాము. వర్క్ చేయండి యూ వోంట్ గెట్ రిజల్ట్స్. సో 100% హార్డ్ వర్క్ చేశాకనే విల్ సీ ద రిజల్ట్ ఇన్ ఎలక్షన్స్. ఓకే, అంటే ఎందుకు సాయనకు చిన్న బిడ్డ మీద ఎక్కువ ప్రేమ? అంటే చిన్నప్పటి నుంచి అట్లా కనెక్టెడ్ అండి. అండ్ ముగ్గుట్లో కూడా ఏం గొడవలు కావద్దు, ఒక్కళ్ళే ఉండాలి పాలిటిక్స్ లో. అట్లానే ఫస్ట్ నుంచే నాకే కార్పొరేటర్ లాగా అంటే మీకు మైండ్ సెట్ ఉండేదా చిన్నప్పటి నుంచి పొలిటికల్? చిన్నప్పటి నుంచి డాడీతో నేను ఒక స్కూల్లో ఉన్నప్పటి నుంచి బాగా మల్కాజిరి అప్పుడు ఉండేది డాడీ ఏరియాలో. సో అప్పుడు మేము డాడీతో నేనే వెళ్ళేదాన్ని ఎక్కువ. సో ఎప్పుడు కనెక్టెడ్ ఉంటుండే పీపుల్ తోని. అండ్ ఐ యూస్ లైక్ డాడ్స్ వర్క్, ఎట్లా వర్క్ చేసేవాళ్ళు, ఎట్లా కనెక్టెడ్ ఉండేవాళ్ళు. అప్పుడు ఇంకా చాలా పెద్ద కాన్సెప్ట్స్ ఉండే, చాలా పబ్లిక్, ఇంకా మల్కాజిరి చాలా మంచిగా ఉండేది డాడీకి. సో అది I used to like it. So it was a sudden entry, sudden decision also. Daddy నాకు ఎంట్రీ చేయడం పాలిటిక్స్ లో. ఎగ్జాక్ట్లీ. 3 సార్లు ఎలక్షన్లకు పోయినప్పుడు కూడా వెనకాల సాయన మీ నాన్న ఉన్నారు, ఇప్పుడు లేరు. ఆయన బ్లెస్సింగ్స్ ఉండి ఉంటాయి, ఇప్పుడు ఆయన లేరు. ఎట్లా ఫీల్ అవుతుంది? ఎట్లా? కొంచెం maximum time, first thing we are lucky because daddy cadre, public 100% ఫస్ట్ డే నుంచి మేము ఇక్కడ వచ్చేసాము. ఆ రోజు అయినప్పుడు 10 days ఇక్కడ ఉండాలని ఇంకా మేము కంటిన్యూ అయిపోయాము. సో ఎవ్రీబడి ఆర్ సో కనెక్టెడ్, వీఆర్ బ్లెస్డ్. అంటే ఎంతైతే లవ్ సెక్షన్ చూపిస్తున్నారో వాళ్ళు 1 minute కూడా మాకు వదలట్లేదు. సో వీఆర్ ఆక్యుపైడ్ లైక్ దాట్. బట్ ఒక్కొక్కసారి కొంచెం లో అయిపోయినా పీపుల్ ఆర్ అరౌండ్ అండ్ వర్క్ బిజీతోని వీఆర్ ఆక్యుపైడ్. అంటే మీరు వెళ్తుంటారు కదా కాలనీలకు, ప్రజల దగ్గర, ఎట్లా మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? చాలా బాగా అండి. ఐ మీన్ డాడీది 1-to-1 కనెక్షన్ ఉండేది ఎవ్రీ పబ్లిక్ తోని. సో వాళ్ళు ఏదైతే స్టోరీస్ చెప్తుండేనో విల్ గెట్ ఇమోషనల్, బట్ వీ హ్యావ్ టు గో ఆన్. అని ఇంకా వాళ్ళు ఎలా అయితే డాడీ ఎవ్రీడే కాల్ చేసేవాళ్ళు, మాట్లాడేవారు, అన్నీ చెప్పేవారు. సో ఆ ఒక స్టార్టింగ్ 1 month వాస్ చాలా, వాళ్ళు వచ్చి చెప్పడం మేము చాలా ఇమోషనల్. వీ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఓకే, బట్ వీ హ్యావ్ టు టేక్ హిస్ నేమ్, అది నిలబెట్టాలి అని, దట్ ఈస్ ద గోల్ నౌ. ఓకే, ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఎత్తుగడలు, కుట్రలు, ప్రత్యర్థులు మన మీద ఏదో చేస్తుంటారు, విమర్శలు, ప్రతి విమర్శలు రకరకాలుగా ఉంటాయి. వీటన్నింటినీ చేంజ్ చేయడానికి, ఎదుర్కోవడానికి దాని మీద అసలు కాన్సన్ట్రేట్ చేయొద్దండి. మీరు పబ్లిక్ తోని కనెక్షన్ పెట్టుకొని ఏం వర్క్ అయితే చేస్తున్నారో, వాళ్ళకి అవసరాలు ఏమో బేసిక్, ఏ పెద్ద ఏం అవసరం లేదు, చిన్న చిన్నవి ఏమైతే వాళ్ళకి కావాలో అవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ఓన్లీ ద గోల్. మేము కూడా ఏమేమో అన్నారు చాలా రూమర్స్, మేము కాంగ్రెస్కి వెళ్ళిపోయాము, ఇది అది. మేము అస్సలు వీఆర్ వెరీ పేషెన్స్. నేను ఉట్టి సీఎం గారిని కలవడం చూస్తుండే. ఆ రూమర్స్ వచ్చినా కూడా మేము ఏం కౌంటర్ ఇవ్వమన్నారు, మేము ఏం చేయలేదు, బికాస్ ఇట్స్ నాట్ ట్రూ. మేము ఇచ్చేస్తే ఇంకా ఏదవుతుందని వీఆర్ వెరీ పేషెంట్. సో ఎట్లయితే పని చేసుకుంటూ పోయామో, దిస్ ఇస్ ద రిజల్ట్. అట్లనే మేము పని చేసుకుంటూ పోతాం, ద రిజల్ట్ విల్ బి గుడ్ హోప్ఫుల్లీ. అయితే నేనేమంటే ఎలక్షన్లకు, ఎన్నికలకు, ఓట్ల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు టిక్లింగ్ చేస్తుంటారు. దాన్ని మీరు ఎట్లా దాన్ని ఢీకొనగలుగుతారు అనుకుంటున్నారు? పాజిటివ్నెస్ ఏంటంటే మాకు అట్లాంటిది ఏం లేదు. ఐ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడైతే అన్ని ఏరియాస్లో మాక్సిమం పీపుల్తో కనెక్టెడ్ ఉన్నారు. ఎక్కడో వేరే పార్టీ వాళ్ళు 2-3 ఉంటారు, బట్ ఆ పార్టీ వాళ్ళు కూడా దే హ్యావ్ అ వెరీ పాజిటివ్, బికాస్ డాడీ ఏదో ఒక రకంగా వాళ్ళకి పాస్ట్లో హెల్ప్ చేయడం కానీ, ఏదో పోలీస్ కేసు ఇవి అవి చాలా మంచిగా హెల్ప్ చేస్తారు. కాబట్టి దే హ్యావ్ అ వెరీ పాజిటివ్ కనెక్షన్ విత్ దాట్. సో నాకు ఐ నెవర్ ఫేస్ దట్. గత ఎన్నికలు, గత రాజకీయాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికలు కొంచెం రసవత్తరంగా, కొంచెం పోటాపోటీగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎట్లా దీన్ని ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? పొలిటికల్ గేమ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? గేమ్ ఏం లేదండి. డాడీ ఎట్లయితే సింపుల్ ఉంటారో, ఎప్పుడు ఇదే చెప్తాను నేను, సింపుల్ గా పబ్లిక్ ఏదైతే నీడో అది చేయండి. ఇంకా పక్కన ఏదో పార్టీ వాళ్ళు మళ్ళీ ఆపోజిట్ వాళ్ళు ఏదో చేస్తారు. ఫ్రాంక్లీ అయితే చెప్పాలంటే మాకు ఇప్పటికైతే అలాంటి ఇబ్బందులు లేవు, ఇంకా రావు కూడా. సో సింపుల్ గా వర్క్ చేసుకుంటూ పోవాలి, ఇట్స్ ఓన్లీ గోల్. అంటే అశోక్ నగర్ ఏరియాలో మీరు ఉన్నప్పుడు, ముషీరాబాద్ ఏరియాలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం టైంలో అంటే డైరెక్ట్ గా మీరు ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చూసినారు, ఫుడ్ సప్లై చేసినారు కూడా సాయన్న. అవునవునప్పుడు డాడీ ఇంకా 1969లో అయినా కూడా ఉద్యమంలో ఉండే, వెన్ హీ వాజ్ అ స్టూడెంట్, తెలంగాణ ఉద్యమం. సో అప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండే డాడీకి. సో లక్కీలీ ఇట్లా ఈ పార్టీలో వచ్చి ఇంకా కూడా అంటే స్ట్రగుల్ అయిన తెలంగాణ మూమెంట్ ని చూసినారు మీరు, ఒక ఫైటింగ్ ని చూసినారు. ఇప్పుడు డెవలప్ అవుతున్న తెలంగాణ చూస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి తెలంగాణ చూస్తున్నారు. ఈ 10 ఏళ్ళు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళ తర్వాత చూస్తున్న తెలంగాణని మీరు ఎట్లా చెప్తారు? ఏమనిపిస్తుంది మీకు? ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే ఈ టైంలో, ఈ సిచ్యువేషన్లో, ఇంత యంగ్ టైంలో మాకు ఒక ఛాన్స్ ఇవ్వడం, దిస్ ఇస్ అ బ్లెస్సింగ్ అంటానండి. అండ్ తెలంగాణ మన కేసీఆర్ గారు ఎంతైతే వర్క్స్ చేస్తున్నారో, అంటే ఎనీబడి ఇట్ మేబీ, అంటే సింగిల్ ఉమెన్ కానీ, ఒంటరి మహిళ, మరి ప్రెగ్నెంట్ లేడీస్, అందరూ ఎవ్రీబడి, మళ్ళీ వృద్ధులు పెన్షన్ కూడా, ఆల్ ఆర్ హ్యాపీ. వచ్చిన వాళ్ళు కూడా
మరి డబుల్ బెడ్రూమ్ కానివ్వండి. Okay. సో వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు చేసి చూపిస్తున్నారు. Okay. సో మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకుంటారు. అండ్ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ విత్ ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి, ప్రజలకు తీసుకెళ్ళడానికి అంటే మీరు ఏ మార్గం ఎన్నుకుంటారు? సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళడం, డైరెక్ట్ పబ్లిక్. అండ్ డాడీ ఇక్కడ 10 years నుంచి ఉంటున్నారు, ఇక్కడ 10-12 years నుంచి. సో ఏది ఉన్నా కూడా పబ్లిక్ డైరెక్ట్ గా వచ్చేస్తారు. వీఆర్ రీచబుల్, లేకుంటే డాడీ నంబరే యూజ్ చేస్తున్నాము. సో వాళ్ళ దానికి కూడా కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మరి మేము ఏది ఉన్నా కూడా వాళ్ళకి అట్లానే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వస్తున్నాయి, రెగ్యులర్ గా వస్తున్నాయి. సో ఫస్ట్ నుంచే మేము కంటిన్యూ ఆన్ పెట్టాము. సో దానికి కూడా నంబర్ వస్తుంది. అంటే ఇప్పటికీ కాల్స్ మీరు ఏం చెప్తారు? మీరు సమస్య కావచ్చు, ఏదైనా సందేశం అంటే రెగ్యులర్ గా డాడీ ఎవరైతే ఎక్కువ టచ్ ఉన్నారో వాళ్ళు చేస్తారు, లేకుంటే తెలియదు మాది ఇంకా అక్క నంబర్ తెలియకుంటే దే కాల్ ఆన్ డాడ్స్ నంబర్. సో అట్లానే కాంటాక్ట్ ఉండి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారు ఇక్కడ లేదని, కొంచెం ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇట్స్ బీన్ 5-6 months కాబట్టి ఇక్కడ ఆఫీస్ కి కంటిన్యూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే అండి, దేశంలో రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. లాస్య నందితకు ప్రస్తుత రాజకీయాల మీద ఎంత అవగాహన ఉంది అనుకోవచ్చు? అంటే మీరు మాక్సిమం ఎక్కువ పొలిటికల్ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో నేనైతే ఎప్పుడు ఎదుర్కోలే అండి. ఫస్ట్ థింగ్, పబ్లిక్ మీ సైడ్ ఉంటే మీరు ఏ గేమ్ అన్న వేయండి, దట్ వోంట్ సక్సెస్. 100% పబ్లిక్ మీ సైడ్ ఉంటే మీరు ఆపోజిట్ వాళ్ళు ఎంతనే చేసుకోండి, వాళ్ళు మన సైడ్ ఉంటే చాలు. అది మాకుంది. అండ్ ఫస్ట్ థింగ్, ఇప్పుడు దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు మీ అండ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్. ఇప్పుడు ఇది ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ఐ ప్రూవ్ మై సెల్ఫ్. 100% పాజిటివ్ రిజల్టే ఉంటుంది ఎలక్షన్స్ అని హోప్ చేస్తున్నాను. తప్పకుండా అది కంటిన్యూ చేస్తాను. కేసీఆర్ గారు మూడోసారి అధికారంలోకి వస్తారా? మీ నమ్మకం తప్పకుండా ఎన్ని సీట్లు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ 90 to 95 seats 100%. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా పబ్లిక్ వెళ్ళి కూడా అడగొచ్చండి. బికాస్ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. సో దాన్ని బట్టి ఏదైతే పథకాలు ఉన్నాయో, లైక్ ఇప్పుడు మైనారిటీస్ కూడా మరి సూయింగ్ మిషన్స్ కానివ్వండి, లోన్స్ 1 lakh కానివ్వండి, బీసీస్ కానీ, ఫస్ట్ థింగ్ దళిత బంధు. ఎందుకంటే ఎంత దళితులు, ఐబీన దళిత్ చూస్తున్నాను, లైక్ వాళ్ళకు ఒక కార్ ఉండదు, ఇల్లు ఉండదు, వాళ్ళకు ఒక బిజినెస్ ఉండదు. నార్మల్ ఇవి ఎప్పుడు రొటీన్ గా ఏదో ఒక పని చేసుకుంటూ పాపం అక్కడే ఉండకుండా, ఎక్స్పెషల్ గా దళితులకి 10 లక్షలు అంటే ఇప్పటికి ఎవ్వరు ఇవ్వలేదు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు కార్ పెట్టుకొని మంత్లీ ఒక మంచి రొటేషన్ ఉండడం కానీ, సో దే వెరీ హ్యాపీ. వాళ్ళకి ఇంకా డబల్ బెడ్రూమ్ ఉండి, సో ఎంత అయితే ఆ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ చేయడం ఇస్ నాట్ అ జోక్. ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. కంటోన్మెంట్ ఏరియాకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అవును. డెవలప్ ఏమైనా చేయాలన్నా, ఒక రోడ్డు తోవాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, ఒక గోడ కట్టాలన్నా ఎక్కడి నుంచో పర్మిషన్స్ అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా సాయన గారు చాలా ఫైట్ చేసి డెవలప్ చేసి 1999 ప్లాన్ చేయబోతున్నారు. ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా ముందు? సో లక్కీలీ ఛాన్సెస్ ఆర్ దే టు మర్జ్ ఇన్ జిహెచ్ఎంసీ అండి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఎనీ మూమెంట్ ఈ ఇయర్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అప్పుడు ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇక్కడ జిహెచ్ఎంసీ వచ్చేసరికి డాడీ ఎప్పటి నుంచో చేస్తున్నారు. సీఎం గారు కూడా అసెంబ్లీలో చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు సీఎం గారిని కలిసినా కూడా హిస్ ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఇది చేద్దాము ఏదని. అండ్ హీ ట్రైడ్ వెరీ మచ్. అప్పుడు ప్రెసిడెంట్ని కలిసారు అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీని కలిస్తే విల్ బి మోర్ లక్కీ. ఎందుకంటే పనులు ఇంక ఈజీగా అవుతాయి అండ్ ల్యాండ్స్ అవన్నీ అట్లానే ఉండిపోయాయి కాబట్టి విల్ బి మోర్ ఈజీ ఫర్ అస్. ఒకసారి రాజకీయాలు కాకుండా లాస్య నందితకు సంగీతము, నృత్యం మీద బాగా ఇంట్రెస్ట్. అది ఎట్లా జరిగింది, ఎట్లా వచ్చింది? అంటే మా మమ్మీకి ఇష్టం ఉండేది. సో నేను ఒక 5th class నుంచి నాకు స్టార్ట్ చేశాను అనమాట. డిగ్రీ వరకు నేర్చుకున్నాను. సో ఐ గివ్ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దాంట్లో నేను అదొక కళ ఉండేది. నేను ఏమనుకున్నానంటే డాడీ విల్ కంటిన్యూ. ఎప్పుడైనా డాడీ రిటైర్ అయినప్పుడు అప్పుడెప్పుడో ఫ్యూచర్లో ఐ కమ్ ఇంటూ పాలిటిక్స్ అనుకున్నాను. క్లాసికల్, కర్ణాటిక్ సింగింగ్, మ్యూజిక్, కచేరీ, గణేష్. అంటే మీ ప్రజల కోసం, గణేష్ టెంపుల్ ఉంది స్టేషన్ లో, అక్కడ ఒక కచేరీ కూడా ఇచ్చాను వెన్ ఐ వాజ్ లైక్ 8th class అట్లా ఉన్నప్పుడు. సో అది బాగా నేను అనుకున్నాను ఐ కంటిన్యూ ఇన్ దట్ ఫీల్డ్. సో అదొక చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఈవెన్ దిస్ సడన్ గా వచ్చేసాను. బట్ ఐ లైక్ దిస్ ఫీల్డ్. నేను ఇది కంటిన్యూ. అంటే మీరు మాట్లాడుతుంటే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. అసలు ఏంటి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎట్లా? బీటెక్ అండి, మల్లారెడ్డి కాలేజ్ లో. అప్పుడు డాడీ ఇంకా మల్లారెడ్డి గారు కూడా మంచి ఫ్రెండ్స్ ఉండే. సో అక్కడ కంప్యూటర్ సైన్స్ చేశాను. తర్వాత ఐ కేమ్ టు బిజినెస్. మాకు బిజినెస్ ఏమైతే ఉంటే మేము అన్ని చూసుకుంటూ ఉండే. సడన్ గా ఇక్కడ వచ్చేసాను. డాడీతోనే ఇంకా తిరగడం స్టార్ట్ చేశాను. ఈ రేపు ఎలక్షన్ లో ఇప్పుడు సీనియర్ గా తలసాని గారు ఉన్నారు, పద్మారావు గారు ఉన్నారు, వీళ్ళందరి సపోర్ట్ ఎట్లా ఉంది? చాలా ఉందండి. పాపం నాకు డాడీది ఇలా అయినప్పటి నుంచే వాళ్ళు ఎవ్రీ మినిట్ కాల్ ఉండడం. మాగంటి గోపీనాథ్ గారు, మాధవరావు కృష్ణరావు గారు, సో మాక్సిమం అందరూ, ఎర్రబల్లి గారు, అంటే మాక్సిమం డాడీ పాత ఫ్రెండ్స్ అందరూ కూడా
కంటిన్యూ టచ్లో ఉండి వాళ్ళు మాకు సపోర్ట్ చేసుకుంటూ, వివేక్ గారు వీళ్ళందరూ కూడా, పద్మనాభ్ కూడా మేము ఎన్నోసార్లు పిలిపించుకొని కలిసి ఫస్ట్ ధైర్యం ఇచ్చేవాళ్ళు. అంటే మేము చాలా వీవర్ లైక్ వెరీ బ్రోక్, అప్పుడు చాలా తీసుకోలేకపోయాం. సో చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. తలసాని గారు కూడా ఫస్ట్ డే నుంచి సాయి వాళ్ళ సన్ సాయి యాదవ్ గారు కూడా టచ్లో ఉన్నారు. ఏది ఉన్నా దేవర్ రెడీ, ఎనీ మూమెంట్ కాల్ చేయండి, ఎనీ నైట్ కూడా. సో లైక్ దాట్ ఇంత సపోర్ట్తోని వీఆర్ స్టేబుల్ టుడే అండ్ వీఆర్ ఎబుల్ టు ఫైట్ ద ఎలక్షన్స్ నౌ. అంటే ఊహించని ఘటన జరిగింది, I mean, ఒక పెద్ద లాస్, ఒక్కసారిగా లో అయిపోయిన సిచ్యువేషన్. ఎట్లా గెటన్ అయినారు, ఫ్యామిలీని ఎట్లా గెటన్, మీ అందులో మీ పాత్ర ఏంటి? ఫస్ట్ థింగ్ అమ్మ చాలా స్ట్రాంగ్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ చిన్నక్క 24 hours డాడీతోనే ఉన్నవాళ్ళు. ఓకే. నేను కూడా చాలా కనెక్టెడ్. నేను అసలు అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్ళేదాన్ని కాదు, డాడీని వదిలేసి ఫ్రెండ్స్ అట్లా ఎప్పుడు ఎవ్రీ టైం కనెక్టెడ్ ఉండేవాళ్ళం. సో ఎంత అంటే లాస్ట్ ఇయర్ కూడా ఒక 10 days వచ్చి మళ్ళీ వచ్చేసారు ఇంటికి. సో వి వర్ వెరీ కాన్ఫిడెంట్. అట్లా 2 days అయింది, వి థాట్ మళ్ళీ వచ్చేస్తారులే అని అంత కాన్ఫిడెన్స్ ఉండే. ఇట్ వాస్ ఆల్ ఆఫ్ అ సడన్. అంటే డాక్టర్స్ ఏంటంటే వేరే వాళ్ళకి చెప్పారంట, మా కార్యకర్తలు అక్కడ ఏరియా వాళ్ళకి, యశోద మాకు చెప్పలేదు. ఇట్స్ వెరీ సీరియస్ అని. మేము అట్లీస్ట్ ప్రిపేర్డ్ ఉండేవాళ్ళం, నాన్నగారు కూడా ప్రిపేర్ లేకుండే. పాపం వెళ్ళేటప్పుడు కూడా తినలేదు, కొంచెం ఆకలిస్తుంది, తొందరగా తెచ్చేసేయండి అని అక్కకు చెప్పింది. అక్క కూడా ఒక్కతే ఉండే. మేము అనుకున్నాం హిల్ కమ్ బ్యాక్ అని. అప్పుడు ఆ రోజు డిశ్చార్జ్ ఉండే. సో ఇట్ వాస్ సో సడన్. ముందు రాత్రి ఐ స్పోక్ టు హిమ్ ఫర్ ద లాస్ట్ టైం. ఆ రోజు కూడా మాట్లాడలేకపోయాము. వచ్చేంత లోపల సాయన్న మీద ఉన్న ప్రేమ కావచ్చు, నమ్మకం కావచ్చు, అదంతా మీ మీద పెట్టినారు కేసీఆర్ గారు. ఎట్లా ఆయన నమ్మకాన్ని మీరు ఎట్లా నిలబెట్టబోతున్నారు? ఒక్కటే అండి, వర్క్ పబ్లిక్తో కనెక్టెడ్, పబ్లిక్లో ఉండడమే మెయిన్ గోల్. దెన్ ఐ కెన్ రీచ్ దట్ గోల్ వాట్ ఐ వాంట్. మీ ప్రజలకే కావచ్చు, సీఎం కేసీఆర్ గారికి కావచ్చు, కేటీఆర్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, పజ్జన్న గారికి, మీకు సపోర్ట్గా ఎవరైతున్నారు వాళ్ళందరికీ ఏం చెప్తారు ఈ సందర్భంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ. మరి ఫస్ట్ డే నుంచి కూడా మాకు ఇంత సపోర్ట్ గుండి ధైర్యాన్ని ఇచ్చారు. మేము ఇంకా నెక్స్ట్ ఏం లేదు అనుకున్న సిచ్యువేషన్లో వాళ్ళు మాతో ఉన్నారు కాబట్టి వెరీ థ్యాంక్ఫుల్. డాడీ చేసిన వర్క్స్ కానివ్వండి, వాళ్ళు ఉన్న డాడీతో కనెక్షన్, రెస్పెక్ట్, లవ్ మాకు చూపించడం, తప్పకుండా నాన్నగారి పేరు నిలబెట్టి ఐ విల్ వర్క్ లైక్ హిమ్. అయినా అడుగుజాడలు నడుస్తాను. తప్పకుండా ఎట్లయితే నాన్నగారికి అందరు సపోర్ట్ చేస్తారో నన్ను కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.